దట్ ఈజ్ మెడికల్ కాలేజ్. మా మెడికల్ కాలేజీలో మీకంటే కొంచెం ఎక్కువ వయసు ఉండేవాళ్ళు ఉంటారు పిల్లలు. నేను చదువుకునేటప్పుడు 100లో 30 మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు 70 మంది ఉన్నారు. మా కర్నూలు మెడికల్ కాలేజ్ హాస్టల్ కేసీ కెనాల్ పక్కనే ఉంటుంది. వీళ్ళకి డాక్టర్ అవుతామనే ఒక నమ్మకం ఉంది కాబట్టి, జీవితంలో ఎట్లయినా బతకగలమనే నమ్మకం ఉంది కాబట్టి, చదువుకునేటప్పుడే ఆకర్షణలు, ప్రేమలు కొంతమందికి మొదలవుతాయి. నేనేం తప్పని చెప్పడంలా, మొదలవుతాయి, ఫ్యాక్ట్ అది. అట్లా హంద్రీ నదికి అవతల పక్క మెన్స్ హాస్టల్, యువతల పక్క ఉమెన్స్ హాస్టల్ ఉంటుంది. క్లాస్మేట్స్ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. చదువు పూర్తయినా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ టైంలో ఒక స్వీట్ నథింగ్స్ అని ఉంటాయి. అవి నథింగ్స్ చాలా స్వీట్గా ఉంటాయి. అవి ఎట్లుంటాయో మీకు తెలియాలంటే ఎప్పుడైనా హైదరాబాద్ పోతే ట్యాంక్ బండ్ దగ్గర ఈవినింగ్ నడుస్తూ ఉండి ఆ మురికి చెరువుకి ఎదురుగా ముఖాలు పెట్టి కూర్చోడానికి సిమెంట్ కుర్చీలు వేసి ఉంటాయి. వెనక నిలబడండి కాసేపు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఉండొద్దండి, వింటూ ఉండండి. ఏం మాట్లాడుకుంటూ చూద్దాం. నీళ్ళు ఎంత బాగున్నాయి, బుద్ధుడు ఎంత బాగున్నాడు, పక్షులు ఎట్టి ఎగురుతున్నాయి, గంట సేపు సొల్లుకూతలు మాట్లాడుకుంటారు. నేను విన్నా ఒకసారి, అనుభవం అయింది నాకు. ఎంత పనికిమాలిన విషయాలు ఇంతసేపు ఎట్లా మాట్లాడుకుంటారు, ఆశ్చర్యం వేసింది. అయినా నేను వాళ్ళ మాటలు విన్నట్టు తెలియజేయటం నాకు ఇష్టం లేదు, అది సంస్కారం కాదు కదా. మీకు ఇప్పుడు చెప్పడం కరెక్టే. ప్రేమించుకున్న వాళ్ళు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళలో ఒక్కలపం కూడా కనపడదో. పెళ్ళైనా అన్నీ కనపడతాయి. పెళ్ళైనా కూడా ప్రేమించగలగడం గొప్ప విషయం. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మీ ఇష్టం. పెళ్ళి అయినా కూడా ప్రేమిస్తారు లేదా. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కేసీ కెనాల్ గట్టుకు పోయి కూర్చున్నారు. సంథింగ్ సీరియస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ, జాగ్రత్తగా వినండి. రాత్రి 7 అయింది, 8 అయింది, 9 అయింది, టైం మర్చిపోయినారు. 9 లోపల హాస్టల్కి రావాలా. బుధవారపేట అనే ఏరియా అది. ఆ కాలంలో బుధవారపేటలో కొంచెం రౌడీ గ్యాంగులు ఉండేవాళ్ళు. ఇద్దరు రౌడీలు తిరుగుతూ అట్లా కెనాల్ గట్టు మీద అమ్మాయి అబ్బాయి కూర్చోవడం గమనించారు. వాడిని తన్నారు. ఈ అమ్మాయి మీద అత్యాచారం చేశారు. ఇప్పటికీ జరుగుతున్నాయి ఇట్లాంటి అత్యాచారాలు. ఏం ఆగలే. అప్పటి నుంచి ఇప్పటికి 40 ఏళ్ళు అయింది, ఆగలే. నిర్భయ చట్టం వచ్చింది, ఆగలే. ఏం మాట్లాడాలా, సైలెంట్గా ఇంకేం మాటలు లేవు. వాళ్ళు వెళ్ళిపోయినారు ఇద్దరు. వీళ్ళిద్దరూ ఆ కట్టది కిందకు వచ్చారు. ఈ అమ్మాయి లేడీస్ హాస్టల్లోకి వెళ్ళింది, అబ్బాయి మెన్స్ హాస్టల్లోకి వెళ్ళాడు. ఫర్ 2 days ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఫోన్ చేయాల. ఈ అమ్మాయి ట్రై చేస్తూ ఉంది, ఫోన్ చేయాల. ఫైనల్ ఆఫ్టర్ 2 days వాడు దొరికాడు. ఏమి నువ్వు ఫోన్ చేయటంలో, ఫోన్ చేస్తానన్నది. వాడు అన్న మాట అగ్లీ వర్డ్స్. నువ్వు రేపు చేయబడ్డావు కాబట్టి నీకు నా కటీఫ్ అన్నాడు. ఈ కేసు మా దగ్గరికి వచ్చింది. మేము విద్యార్థి మూవ్మెంట్లో నాయకులం. ఎట్టాడి కేసు ఉన్నా మా దగ్గరికే వస్తుంది. ఇదంతా చెప్పింది అమ్మాయి. అమ్మాయికి నేను ఏం సలహా ఇచ్చుంటానో మీరు ఊహించండి.